నిజంగా ఎవరైతే ఆసక్తితో తీవ్రతో హృదయ లోతులోండి మొరపెట్టుకుంటారో, నాకు నువ్వు తప్ప దిక్కు లేదు ప్రభువా, దేహాన్ని నీ సన్నిధికి వచ్చాను, నీవే నా దిక్కు అని మొరపెట్టుకుంటారో అటువంటి వారికి విడుదల, అటువంటి వారికి స్వస్థత. మొట్టమొదటిగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. రెండవది ఏంటిదంటే మొండి పట్టు కలిగిన ప్రార్థన. ఏంటండి? పట్టుదలతో కూడిన ప్రార్థన. పట్టుదలతో కూడిన ప్రార్థన. ఆయన చిత్తానుసారంగా అడిగితే నిశ్చయంగా 100% హీ విల్ ఆన్సర్. నెక్స్ట్, మొండి పట్టు కలిగిన వారు ఏదైనా సాధిస్తారు జీవితంలో. ఆ మొండి పట్టు కలిగిన వారు ఎంతైనా సంపాదించుకుంటారు, దేవుని దగ్గర నుండి పొందుకుంటారు. ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ చిత్తానుసారమైన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తున్నామేమో, కానీ మన జీవితంలో మొండి పట్టు లేదు, పట్టుదలతో కూడిన ప్రార్థన లేదు, గట్టిగా పట్టుకునే గుణము లేదు. ఇంకెంతకాలం అనుమతిస్తారండి ఓటమిని? ఇంకెంతకాలము నాకు రాదులే ప్రార్థన అని ఎంతకాలం అనుమతిస్తారు? దేవుడు అన్నాడు, మొండి పట్టు, పోరాడు, పెనుగులాడు, మొరబెట్టు నా సన్నిధిలో.